హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్లో చాలా వరకు మనం వింటుంది ఏంటంటే పిల్లలు మా మాట వినట్లేదు, అంటే పేరెంట్స్ మాట వినట్లేదు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉండే పిల్లలు కానీ ఎక్కువ మొబైల్స్కి అడిక్షన్ అయిపోవడం కానీ, ఈ గేమ్స్ పిల్లలతో ఆడుకోవడం కానీ, పేరెంట్స్ మాట ఎక్కువ వినట్లేదు పిల్లలు. ఎందుకు అలా అవుతున్నారు అంటారు? పిల్లలు పేరెంట్స్ మాట వినటం లేదు అంటే దానికి 100కి 100% కూడా పేరెంట్దే రెస్పాన్సిబిలిటీ అయితే నేనైతే చెప్తానండి. ఓకే. ఎందుకంటే పిల్లలు మొక్కలు లాంటివి. మనం ఒక విత్తనం వేసామనుకోండి, ఆ విత్తనాన్ని ఏం చేస్తాం, ఏదో పిచ్చి నెలలోని వాటిలో వేయం కదా, ఒక మంచి సాయిల్ తీసుకుంటాం, అందులో వేస్తాం, దానికి వాటర్ పోస్తాం, అది కొంచెం ఎదిగాక దానికి కావలసిన మందులు వేస్తాం. చీడ వస్తే ఆ మందుల ద్వారా దాన్ని తొలగించి మంచి పోషకాలు ఇచ్చి చక్కగా పెంచుతాం కదా. పిల్లలు కూడా అలాంటి వాళ్ళేనండి. పిల్లలు ఇలా ఉన్నారంటే దానికి 60% పేరెంట్ కారణం అండి, 30% సొసైటీ, 10% వాళ్ళు. ఓకే. ఎందుకు అంటే పిల్లలు ఎప్పుడు కూడా చెబితే వినరండి. అది పిల్లల నేచర్. పిల్లలే కదా, పెద్దవాళ్ళకు నేచర్ కూడా. మనం కూడా అంతే, చెబితే వినం. మేబీ మీ పేరెంట్ చెప్పొచ్చు, నా పేరెంట్ చెప్పొచ్చు, నన్ను ఎవరు BA BEd చదవమని చెప్పలేదు. మా మదర్ కూడా ఇంజనీరింగ్ చదవమని చెప్పారు, కానీ నేను నచ్చింది నేను చేశాను. అలాగే మీరు కూడా అంతే కదా, పిల్లలు ఎప్పుడు కూడా చెబితే వినరు, వాళ్ళకి చూసి నేర్చుకుంటారు. ఓకే. అంటే పేరెంట్స్ ఎలా ఉంటున్నారు, ఇంట్లో అయితే పేరెంట్స్ ఎలా ఉంటున్నారు, స్కూల్లో అయితే టీచర్స్ ఎలా ఉన్నారు అనేది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. స్కూల్లో టీచరు ఎప్పుడు ఇన్ టైంలో ఉందనుకోండి, చైల్డ్లు కూడా క్లాస్లో ఇన్ టైంలో ఉంటారు బెల్ల కొట్టిగానే. ఇంట్లో పేరెంట్ మొబైల్ చూడొద్దని అంటారు, కానీ పేరెంట్ ఏం చేస్తారు, మొబైల్ చూస్తూ ఉంటారు. నువ్వు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి, ఫస్ట్ నువ్వే మానేయాలి. చూడడం తప్పు కాదు, కానీ అన్నసరిగా వాళ్ళు చూస్తారండి. వాళ్ళు చెప్తున్నారు కదా, పిల్లలు అనేవాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎలా చేస్తున్నారు, అమ్మ ఎలా చేస్తుంది, నాన్న ఎలా చేస్తున్నారు. పిల్లలు ఎలా ఉంటారంటే, అబ్బాయిలు అయితే అమ్మ దగ్గరగా, అమ్మాయిలు అయితే నాన్నకి దగ్గరగా ఉంటారు. కానీ వాళ్ళ అబ్జర్వేషన్ అంతా అమ్మాయిలు అయితే అమ్మని చూసి అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారు, అబ్బాయిలు అయితే నాన్ననే అబ్జర్వ్ చేస్తారండి. అందుకు అది అర్థం చేసుకోవాలి పేరెంట్ ఎప్పుడు కూడా. చేసుకొని వాళ్ళకి నువ్వు మొబైల్ చూడకు నాన్న అంటే వాళ్ళు చూడరు, నువ్వు చూడడం మానేయాలి. పిల్లలు ఉన్నంతసేపు నువ్వు మొబైల్ చూడకు. నువ్వు ఆఫీస్ నుంచి రాగానే ఆప్యాయంగా అమ్మని నాన్ని, మీ ఇంట్లో ఉన్న అమ్మని నాన్ని పలకరించడం, వైఫ్ని పలకరించడం, పిల్లల్ని దగ్గరగా తీసుకొని చేశారనుకోండి, పిల్లలు కూడా ఆహా నేను కూడా స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలాగే ఉండాలి అని వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మీరు మీ పేరెంట్స్తో అమ్మ ఏమైంది ఈరోజు ఇంట్లో, నాన్న ఏమైంది అని మీ పేరెంట్స్తో మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్పెండ్ చేసి మాట్లాడారు అనుకోండి, ఆహా నేను కూడా అలాగే మాట్లాడాలి నా పేరెంట్తో అని వీడు కూడా స్టార్ట్ చేస్తాడు. ఇంటికి వచ్చి కానీ అమ్మ ఈరోజు స్కూల్లో ఇలా అయ్యింది, అలా అయ్యింది అని చెప్పడం మొదలెడతారు. అంతేకాకుండా పేరెంట్స్ చాలామంది పిల్లలు మాట్లాడితే ఇప్పుడు కాదురా తర్వాత మాట్లాడతానంటారు. అంటే వాళ్ళని తప్పు పట్టలేదు, ఎందుకంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ వల్ల అనొచ్చు. కానీ ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిగానే పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి కొంత సమయాన్ని ఇవ్వాలి, ఒక టైంని ఇవ్వాలి, ఒక ½ అన్ అవర్ వాళ్ళతో గడుపుతూ మాట్లాడుతూ ఏమైంది నాన్న ఈరోజు స్కూల్లో, ఎవరు ఏమన్నారు, ఏ టీచర్ ఎలా చెప్పారు, ఆ కాన్వర్జేషన్ కానీ చేయగలిగితే వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఎవరో అనేది కూడా పేరెంట్కి అర్థమవుతుంది ఫస్ట్. రెండోది వాడు కూడా షేర్ చేసుకుంటాడు, వాడిలో ఉన్న భావాలు కావచ్చు, వాళ్ళ ఉన్న ఎమోషన్ కానీ వాడు కూడా షేర్ చేసుకుంటాడు. అంతేకాదు రేపొద్దున్న వాడికి ఈ షేరింగ్ అలవాటై ఎంత ఏది వచ్చినా నీతో షేర్ చేసుకోవడం మానడు. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ ఫ్రెండ్ పేరెంట్సే, అందులో మదర్ ఫస్ట్ ఫ్రెండ్. మనం అనుకుంటాం కానీ పిల్లలు దూరంగా వెళ్ళిపోతాం, కానీ వాళ్ళే. కానీ ఎందుకు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారంటే, చిన్నప్పుడు వీళ్ళు పేరెంట్స్ పిల్లలకి ఆ టైం ఇవ్వటం లేదు. వాళ్ళు ఏం మాట్లాడి ఇప్పుడు కాదురా అంటారు, ఏదైనా చెప్పండి నీకు తెలీదురా నువ్వు నోరు మూసుకో అనే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. దానివల్ల ఏంటవుతుందంటే వాళ్ళు ఓపెన్ అవ్వడానికి వీళ్ళు ఛాన్స్ ఇవ్వటలే. నీకు ఓపెన్ ఇవ్వడానికి ఇక ఛాన్స్ ఇవ్వనప్పుడు వాళ్ళు ఏంటి, ఏం చెప్పినా మా అమ్మ వినదు, ఏం చెప్పినా మా నాన్న వినడు, నాకేదో బాధ ఉంది నేను చెప్పాలని వస్తాడు చైల్డ్, అమ్మ ఈరోజు స్కూల్లో ఇలా అని, ఇలాగే అవుతుంది, ఇంతే నువ్వు ఇలాగే ఉండాలి అని వాళ్ళని అక్కడ కట్ చేసేస్తున్నాం. అలా కట్ చేయకుండా ఏం జరిగింది నాన్న, ఓకే నేనున్నాను నీకు అనే భరోసాని మనం కలిగించినట్టయితే వాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారండి. అదే నర్చరింగ్ అంటారు. మన పిల్లల్ని చాలా బాగా పెంచగలగాలి వాళ్ళతో. అంతేకాకుండా మనం చేస్తూ ఉండాలి.
వాళ్ళతో చేయిస్తూ ఉండాలి. చిన్న చిన్న పనులు చేయించడం. ఒక సండే వచ్చిందండి, మీరు మార్కెట్కి వెళ్తారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. దానివల్ల వాళ్ళకి ఏంటి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది అర్థమవుతుంది. ఎక్కడ ఏ వస్తువు కొనాలి, అక్కడలేని వస్తువు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నాం, మనం చాలా మంది ఆన్లైన్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటున్నాం. పేరెంట్ చేస్తారు, పేరెంట్తో పాటు పిల్లలు చేస్తారు. అలా కాదు కదా, ఏది అవసరం, నీకు ఏది అవసరం అదే కొనాలి. ఇంట్లో కూడా హెల్తీ ఫుడ్ నువ్వు తినాలి, నువ్వు తింటూ పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలి, దాని ఇంపార్టెన్స్ చెప్తూ. అలాగే పిల్లల్లో కూడా చాలా మంది తినటం లేదండి మా పిల్లలు అంటారు. తిన్నారండి, ఏం పెట్ట తినాలి అంటే నువ్వు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. హోటల్ వాడు ఏం చేస్తాడు, ఆ మెనూ కార్డులో మంచి కలర్ఫుల్ గా పెడతాడు. నువ్వు కూడా అలా పెట్టి ఇంట్లో దాన్ని నువ్వు డిస్క్రైబ్ చేయి. మా చిన్నప్పుడు అలాగే చేసేవారండి. మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడు, ఈ రోజు ఏముండే తెలుసా, ఆ రోజు ఉట్టి సాంబార్ ఎంత మంచి స్మెల్ వచ్చిందో, ఎంత బాగుందంటే నీకు ఆటోమేటిక్గా మైండ్లో మనం ఏం చేస్తున్నాము, దాని మీద ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాం. అది చెప్పాలి పిల్లలకి, ఆ ఇంట్రెస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఇంట్లో చేసి తింటాడు. అంతేకాదు, పేరెంట్స్ కూడా చాలా మంది వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేయరు. నేను స్కూల్లో చూస్తూ ఉంటాను, ఇంతే క్యారేజీలు పెడతారు. ఆ చిన్న పిల్లడు ఉంటాడు, 5th క్లాస్ పిల్లడు ఉంటాడు, వాడికి ఇంత బాక్స్ రైస్, ఇంతే కర్రీ. వాడు ఆ కర్రీతో ఎంత అన్నం తినగలడు కదా. అదే దాని బదులు వాడికి ఇష్టమైనది ఇంత చెయ్యండి, ఇంతే పెట్టండి, వాడు ఇష్టంగా తింటాడు. ఇష్టంగా తిన్నప్పుడే వాడు హెల్తీగా పెరుగుతాడు. నువ్వు ఫిజికల్గా హెల్తీగా ఉన్నప్పుడు మెంటల్ హెల్తీ అనేది కూడా వస్తుంది. అలాగే మార్నింగ్ లేవడం, వాళ్ళతో పాటు లేవాలి, లేచి చక్కగా చదువుకోవాలి. వాళ్ళు చదువుకుంటుంటే మీరు కూడా బుక్ తీసి చదవండి పక్కన కూర్చొని. ఎందుకు లేవడు, మీరు వాళ్ళు లేపేస్తాం 5 గంటలకి, మనం పడుకుంటాం. వాడు ఏమనుకుంటే అమ్మ మా నాన్న పడుకుంటున్నారు, నేనెందుకు లేవాలనే దాని కాన్సెప్ట్లో వాడు లేవడు. అలా కాదు, నువ్వు లేచి పక్కన కూర్చొని పిల్లల్ని లేపి వాళ్ళని చదువుకోమని నువ్వు ఒక బుక్ తీసుకుని, నీకు లేదంటే నీకు చదువుకో, ఏదో ఒక బుక్, మంచి బుక్స్ ఉంటాయి, చదవండి. వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పే సబ్జెక్ట్ మీకు రాదనుకోండి, మీరు కూడా ఒక బుక్ తీసుకొని చదువుతూ ఉండండి. వాళ్ళు పక్కన కూర్చోండి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. ఇది అర్థం కాలేదు, రేపు అడగమ్మా, స్కూల్ అడగని చెప్పండి. ఇలాంటివి మనం చేస్తుంటే మన చిన్నప్పుడు మా మదర్ ఏం చదువుకోలేదండి. కాకపోతే ఏం చేసేవారు, మేము 4 గంటలకు లేస్తే మా మదర్ కూడా పక్కన కూర్చొని మాతో కూర్చునేవారు. దానివల్ల ఏంటంటే మాకు అలా హ్యాబిట్ అయిపోయింది అది. సో మేము అలాగే లేచి చదువుకున్నాం. అలాగే ఇప్పుడు పిల్లలకు పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు లేవడం, వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా చిన్న చిన్న పనులు చెప్పడం, పెద్దవాళ్ళు వస్తే ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళు బిహేవ్ చేస్తూ పిల్లలకి నేర్పించడం, చూసి నేర్చుకుంటారు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు మన మాట వింటారు. ఓకే మ్యామ్, నిజంగా చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.